ఓం శ్రీ పరమాత్మనే నమః. భగవద్బంధువులందరికీ కూడా ఈ పాండురంగదాసుని హృదయపూర్వక నమస్కారాలు. ఆ శ్రేయపతి యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల ఈ ధనుర్మాస వ్రత అనుష్ఠానంలో మనం 27వ రోజులోకి ప్రవేశించాం. ఈ 27వ రోజున ఆండాళ్ మనకు ఏ అద్భుతమైనటువంటి విషయాలని అందజేయబోతున్నారో తెలుసుకునే ముందు శ్రీ శంకర భగవత్పాదుల వారు శ్రేయపతి యొక్క పంచాయుధాలని వర్ణిస్తూ స్తోత్రాన్ని చేశారు. అందులో మొదటిదైనటువంటి సుదర్శనము అనేటువంటి ఆయుధాన్ని ఇవాళ స్తుతించుకొని ఆ పరమాత్మ యందు మన యొక్క అవగాహన ఆ పరమాత్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప వల్ల మరింతగా పెరగాలి అని ఆశిద్దాం. స్ఫురత్సహస్రారశిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణోః చక్రం సదాహం శరణం ప్రపద్యే. అలాంటి సుదర్శన చక్రానికి నమస్కారాలు అర్పించుకుంటూ కాశ్యపాన్వయ సంజాతం శరణ్యార్యపదాశ్రితం వైరాగ్య జలధిం వందే రంగరామానుజం మునిం. అస్మద్గురుభ్యో నమః, పూర్వాచార్యేభ్యో నమః, పరమాచార్యేభ్యో నమః, శ్రీగురుభ్యో నమః. హరి ఓం. కిందటి పాసురంలో గోపకాంతలందరూ కూడా మార్గశీర్ష స్నానానికి తమకు కావలసినటువంటి పరికరాలు ఏమేం కావాలో అవన్నీ కూడా పరమాత్మకు విన్నపం చేశారు. వారు అడిగినటువంటి ద్రవ్యాలన్నీ కూడా సులభాలే. అంటే వారు ఏ వస్తువులు కావాలని అడిగి ఉన్నారో అవన్నీ కూడా చాలా చోట్ల దొరుకుతాయి. కానీ వారు ఎలాంటి గుణాలతో కలిగినటువంటి వస్తువులు కావాలన్నారో మాత్రం అవి దుర్లభం. పరమాత్మ ఒక్క క్షణం తన బుగ్గ మీద చెయ్యి వేసుకుని కనులు మూసుకుని ఒక్క క్షణం అర్ధ నిమీలిత నేత్రుడై వెనకకు ఆని ఆ సింహాసనంలో ఆలోచించారు. ఓహో, ఈ అమ్మాయిలు చాలా గొప్ప ఇరకాటంలో పెట్టారే నన్ను. వీరు అడిగినటువంటి వస్తువుల సులభ సాధ్యాలే, కానీ వీరు ఏ గుణాలతో ఉన్నటువంటి వస్తువులైతే అడిగారో అవి అంత సులభం కాదే. విచిత్రం ఏంటంటే వీరు అడిగిన వస్తువులన్నింటి వెనకాల కూడా నేను ఉన్నాను. ఆ వస్తువులన్నీ కూడా నాతో ఉన్నాయి. అంటే దీని వెనుక అంతరార్థం ఆ అమ్మాయిలు నన్నే కోరుతున్నారన్నమాట అని ఒక్కసారి ఆ బొగ్గ మీద చెయ్యి ఉండగా ఆ అర్ధనిమీలిత నేత్రుడైనటువంటి ఆ కృష్ణ పరమాత్మ నీలామ్మ వారికి చూశారు ఓరగా. ఆమె కూడా స్వామి యొక్క ఆంతర్యాన్ని అర్థం చేసుకోకపోతే అర్ధాంగి ఎందుకు అవుతుంది కదా. అందువల్ల ఆమె ఒక్క ముగ్ధ మనోహరమైనటువంటి నవ్వు స్వామివారికేసి అలా విసిరారు. పరమాత్మ దాన్ని అందిపుచ్చుకున్నారు. మరల ఒక్కసారి గోపకాంతలకేసి చూశారు. వారందరూ కూడా మోకాళ్ల మీద కూర్చున్నారేమో, పరమాత్మ యొక్క కృప ఏమవుతుంది అని భావించి అలాగే గుండెలన్నీ కూడా సన్నటి కంపన శరీరం అంతా కలుగుతూ ఉండగా గుండె ఒక్కసారిగా స్పందన పెరుగుతూ తగ్గుతూ ఉండగా పరమాత్మ ఏం చెప్తారా, తాము ఏమి వినాల్సి వస్తుందా అనేటువంటి ఉత్సుకతతో ఆ అమ్మాయిలందరూ కూడా చెవులు రిక్కిరించి అంటారు చూడండి, అలా చెవులు రిక్కిరించి దోసిలి ఒగ్గి పరమాత్మకేసి కొద్దిగా ముందుకు వాలి ఆయన ఏం చెప్తారా అనేటువంటి ఆతృతలో ఉన్నారు. వారిలో మనం కూడా ఉన్నామని చెప్పుకుంటున్నాం కదా, మరి మనం కూడా అలాగే ఉన్నాం అక్కడ. ఓ అమ్మాయిలు, సరే బాగుంది, మీరు కోరిన వస్తువులన్నీ కూడా మీకు ఇవ్వడానికి నాకు ఏమీ అభ్యంతరం లేదు. కానీ దీని అంతరార్థం మీరు నన్ను కోరుకోవడమే కదూ అన్నారు స్వామి. ఒక్కసారిగా
ఒకరి ముఖాలు ఒకరం చూసుకున్నాం అందరం కూడా. ఎందుకని? వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. గొప్ప గొప్ప యజ్ఞాలు చేయవచ్చండి, యాగాలు చేయవచ్చండి, గొప్ప గొప్ప క్రతువులు చేయవచ్చండి, అనుష్ఠాన వేదాంతి అనిపించుకోవచ్చండి, పైగా నిరతాన్నదాత అనిపించుకోవచ్చండి. ఒకటేమిటి, ఇలాంటి విశేషాలంకారాలు మనకు చాలా ఉండవచ్చు. కానీ వాసుదేవ సర్వమితి, ఈ జగత్తు అంతా కూడా వాసుదేవమయమే అని మనసావాచా కర్మణ నమ్మి దానిని మనసావాచా కర్మణ ఆచరించగలిగేటువంటి వాడు దొరకడం చాలా కష్టం. అలాంటి వారు ఎవరైతే ఉన్నారని మీరు భావిస్తున్నారో వారే ఆ శ్రియపతి. శ్రియపతి అంటే మళ్ళా శంఖచక్ర గదా పద్మాలతో మీ ముందు నడయాడాల్సినటువంటి అవసరం లేదండి. ఇలా వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ అని చెప్పుకోవడానికి మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందామా? ఒక రామకృష్ణ పరమహంస, ఒక కుసుమహరనాథులు, అలాగే రమణ మహర్షి, పరమాచార్య స్వామి కంచి, ఇలాంటి వారందరూ కూడా వాసుదేవ సర్వమితి అనడానికి ప్రత్యక్షమైనటువంటి తార్కాణాలు. ఇంకో అప్పుడు ఆ గోపకాంతల యొక్క ఆంతర్యాన్ని విశదీకరిస్తున్నారు పరమాత్మ. కృష్ణుణ్ణి పోలినవాడు వేరొక కృష్ణుడు ఉంటాడా? ఉండడు కదూ అమ్మాయిలు. మరి నన్ను పోలిన వారంటూ ఇంకొకరి వారిని ఎవరిని కూడా అడగలేదే మీరు అని ఒక్క చిరునవ్వు నవ్వారు. నవ్వి, పాంచజన్య శంఖాన్ని పోలినటువంటి శంఖం ఇంకొకటి ఉంటుందా? ఉండదు. ఎందుకని? ఆ శంఖం కృష్ణ పరమాత్మ యొక్క ఎడమ చేతిలో అలంకృతమై ఉంటుంది. పైగా ఆ శంఖం మనందరికీ కూడా వేద ప్రామాణ్యాన్ని గురించి నొక్కి వక్కాణిస్తుంది. ఆ వేదాల ద్వారా తెలుసుకోవలసింది ఈతన్నే అని ఆ పరమాత్మను చూపిస్తుంది. పైగా ఆ శంఖానికి ధారకం పోషకం కూడా ఈ మహానుభావుని యొక్క ఆ శ్వాస. ఆ పరమాత్మ తన యొక్క ప్రాణవాయువుని శంఖంలో పూరిస్తే ఆ శంఖం దిగంత యశో విశ్రాంతమైనటువంటి ధ్వానాన్ని చేస్తుంది. ఆ శంఖధ్వానం మనలాంటి వారిని పరమాత్మ దగ్గరికి చేరిస్తే పరమాత్మంతే కిట్టని వారిని గుండెలు అవిసిపోయేట్లా చేస్తుంది. ఇంకో అలాంటి ఆశ్రయపతి ఈ మధురానగరానికి వచ్చి వాసుదేవుడైతే ఆ శంఖం ఆ స్వామి యొక్క చేతిలోనే ఉంటూ స్వామితోనే నందవ్రజంలో, బృందావనంలో, అలాగే యమునా తీర విపిన భూముల్లో విహరించింది. గోవుల్ని ఆ మహానుభావుడు దూరాన ఉన్నటువంటి గోవుల్ని ఓ అన్నపూర్ణ, అలాగే రకరకాల పేర్లతో పిలిచేవారట. రాపూర్ణ చంద్రిక అని చెప్పి రకరకాల పేర్లతో పిలిచేవారట. ఇప్పుడు దాపులలో ఉన్నప్పుడు, దూరాన ఉన్నప్పుడు ఈ పాంచజన్య శంఖధ్వానం చేస్తే గోవులన్నీ కూడా 4 కాళ్ల మీద పరిగెట్టుకుంటూ తోకలెత్తుకుని మరీ పరిగెట్టుకొచ్చేవిట. అంగో అలాంటి పాంచజన్య శంఖం. ఆ పరంధాముడిక్కడ వాసుదేవుడుగా విభవావతారంలో ఉన్నాడు. ఆ వాసుదేవుడు ఈ మధురానగరంలోనూ, వ్రేపల్లెల్లోనూ, అందరిళ్లలోనూ అత్యామూర్తిగా ఉన్నాడు. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు పాశురాలలో. పరవ్యూహ విభవ అంతర్యామి అర్చామూర్తులుగా పరమాత్మ మనకు అలా 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 తన యొక్క స్థాయి దించుకుని మరీ అందుబాటులోకి వచ్చారని. ఇక్కడ ఒక శిలామూర్తి, లేక మృణ్మయమూర్తి, లేక లోహమూర్తి, లేక దారుమూర్తి, ఇందులో ఏవైనా సరే ఆ పరవాసుదేవతత్వంలో ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తికి అభిన్నాలే. ఈ విషయాన్ని గనక మనం గమనించగలిగితే ఇంతకంటే వేరే కైవల్యం అంటూ ఉండదండి. ఆ పరమాత్మతత్వాన్ని అన్నిటియందు చూడగలగడమే. ఇదే ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, వాసుదేవ సర్వమితి సమహాత్మా సుదుర్లభ. ఇదే మాట కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అర్జునుడి వారితో చెప్తారు. అంగో అక్కడ ఓ అమ్మాయిలు, మీరు పాంచజన్య శంఖాన్నే చూపుతూ
శంఖము అని అనలేదు, శంఖములు అని బహువచనం ఉపయోగించారు కదా. అంటే ఆవుల మందుల వెనకాల దూరంగా వెళ్ళినప్పుడు ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఆ శంఖం ఒకటైతే, ఆలయంలో అర్చామూర్తి యొక్క ఆరాధన ప్రారంభమవుతోంది అని ఆ ఆలయం ఉన్నటువంటి గ్రామం కానీ పట్టణం కానీ వారిని హెచ్చరించడానికి చేసేటువంటి శంఖధ్వానం ఒకటి. ఇంకా స్వయంగా నా చేతిలో వేంచేపు చేసి ఉండేటువంటి శంఖం ఒకటి. ఇంకో ఈ 3 శంఖాలని ఇస్తున్నాను, తీసుకువెళ్ళండి అన్నారు. ఒక్క విషయాన్ని మరలా ఇంకొకసారి చెప్పుకుందాం, ఎందుకంటే నాలాంటి మందబుద్ధికి ఏ విషయమైనా ఒకసారి చెబితే ఎక్కదు కదండి. పరమాత్మ యొక్క శేషత్వము, భగవత్ శేషత్వము కేవలం పరతత్వమైనటువంటి ఆ శ్రీయప్పది ఎక్కడైతే ఉంటారో శ్రీమన్నారాయణమూర్తి అక్కడే కాదు, వారి యొక్క విభవావతారాల్లో, వారి యొక్క అర్చామూర్తిలో, మనలో అంతర్యామిగా వీటన్నిటా కూడా ఒకేలా ఉంటుంది. ఇది ఎప్పుడూ తగ్గదు, ఎప్పుడూ పెరగదు. ఆ క్షీరసాగరసాయి ఎవరైతే ఉన్నారో అతడే తిరుమల శ్రీవేంకటంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీనివాసుడు. ఆ శ్రీనివాసుడే మన యొక్క హృదయాంతరాలలో నివసించి ఉన్నటువంటి శ్రీనివాసుడు. ఈ ముగ్గురికి భేదం లేదు. అంగో అలాంటి ముగ్గురు యొక్క తత్వాలకి తగ్గట్టుగానే పరమాత్మ ఇక్కడ 3 శంఖాలని మనకు చూపించారు. అలాగే వాయిద్యం ఒకటి కావాలన్నారు వీళ్ళు. పర అనేటువంటి వాయిద్యం, తప్పెట లాంటి వాయిద్యం అంటిది. ఇది నడానికి కట్టుకుంటారు, ఇంకో భాగం 2 భాగాలు భుజాలకు ఇటు అటు తాళ్ళు వస్తాయి, 2 పుల్లలు పెట్టి వాయిస్తారు. ఇదే బాగా పెద్ద వాయిద్యం ఉంటుంది. ఇది త్రివిక్రమావతార కాలంలో త్రివిక్రమ స్వరూపం దిగ్దిగంతాలని తాకినప్పుడు మహానుభావుడైనటువంటి జాంబవంతుల వారు తన యొక్క గుండెల మీద పెట్టుకుని కొన్ని కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి తన దేహం మీద అన్ని కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఆ వాయిద్యాన్ని పెట్టుకుని ఆ వామనావతార ప్రాశస్త్యాన్ని చాటుకుంటూ ఆ మహానుభావుడు ఈ స్వామివారి చుట్టూతా 21 మార్లు ప్రదక్షిణం చేశారు. అది ఒక పర. రామావతార కాలంలో రావణ వధానంతరం వానరులందరూ మ్రోగించినటువంటి ఒక పెద్ద పర. ఇంకా కృష్ణావతార కాలంలో స్వామి తన యొక్క అనుయాయులతో అందరితోనూ కలిసి కుంభనృత్యం చేసేవారు. అంటే పెద్ద పెద్ద డ్రమ్స్ ఏర్పాటు చేసుకుని ఆ ఒక్కొక్క డ్రమ్ నుంచి ఇంకొక డ్రమ్ మీదకి ఎగురుతూ చేసేటువంటి నృత్యం. ఇది మీకు బాగా తెలియాలి అంటే జమినీ వారి చంద్రలేఖ సినిమా గనక మీకు దొరికినట్లయితే ఆ చంద్రలేఖ సినిమాలో మీకు ఈ డ్రమ్ డ్యాన్స్ సీక్వెన్స్ ఉంటుంది. అవకాశాన్ని బట్టి చూడండి. అది స్వామి చేసిన నృత్యం అలా ఉంటుంది. అంగో అది చాలా పెద్దది. ఇంగో ఆ 3 పరలు తీసుకువెళ్ళండి అన్నారు. ఇక్కడ పర అంటే మళ్ళీ మనం అనుకుంటాం, ఈ గోపకాంతలకు వేరే పిచ్చా వెర్రా, ఈ డమ్ములు డ్రప్పులు ఇవన్నీ కూడా దీనికి అనుకోవచ్చు కదా. ఇక్కడ పర అంటే పారతంత్ర్య జ్ఞానము. అంటే స్వతంత్ర్యాన్ని పోగొట్టి పారతంత్ర్యాన్ని మనకిచ్చేదాన్నే పర అంటారు. పర వాసుదేవుడు. ఇందులో మనం చెప్పుకున్నాం కూడా చూడండి, స్వామి 5 రకాల స్థాయిలు: పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చాని. అందులో పర అన్నదానికి అర్థం నేను, నాది, మేము, మాది అనేటువంటి అహంత్వాభిమానాన్ని, మమత్వాభిమానాన్ని పోగొట్టి నేను ఆయనకు శేషిని అని చెప్పుకునేటువంటి తత్వం మనలో పెంచేటువంటి దాన్ని పర అంటారు. ఇక్కడ బలి, రావణ, కంసులు అహంకారాలకి ప్రతీకలు. అంగో అలా వారి యొక్క అహంకారాన్ని అణచివేసి తాను మాత్రమే సర్వాంతర్యామి అని నినదించినటువంటి పరమాత్మతత్వం ఇక్కడ మనకి పర. బాగుంది, మంగళాశాసనం చేసేవాళ్ళు కావాలన్నారు. మంగళాశాసనాలు ఎవరు చేయగలరండి స్వామివారికి? వారి యొక్క భక్త కోటి మాత్రమే చేయగలరు. అందువల్ల నారద, తుంబురాదులు. లేకపోతే ఈ కాలంలో అయితే మహావిష్ణు భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా. ఇంకా జెండా అన్నారు అమ్మాయిలు. జెండా అంటే ఏముందండి, సాక్షాత్తు గరుత్మంతుడే. గరుత్మంతుల వారిని కూడా ఇస్తాను, తీసుకువెళ్ళండి. నారద, తుంబురులు, అలాగే ఈ కాలంలో ఉన్నటువంటి మహాభక్తులు ఎవరైతే ఉన్నారో వారందరినీ మీకు అప్పచెప్తాను నా గురించి మంగళాశాసనాలు పాడడానికి అన్నారు. తర్వాత చాందిని అంటే స్వామివారి పైన పట్టేటువంటి వెల్లగొడుగు, దానినే తెల్లగొడుగు అంటారు. ఇది మీకు బాగా అర్థం కావాలి అంటే
శ్రీ మలయప్ప స్వామివారు తిరుమాడ వీధుల్లో విహరించేటప్పుడు వారి పైన 2 శ్వేతఛత్రాలు ఉంటాయి, గొడుగులు. వాటినే చాందినీలు అంటారు. ఆ చాందిని ఎవరండి స్వామివారికి? అనంతుడే, అంటే శేషాహి. ఆయన్ని ఇస్తాను, తీసుకువెళ్ళండి అన్నారు. ఇప్పుడు 27వ పాసురంలో వీరు ఇంకా ఏదో అడుగుతారు. ఇంకా వచ్చే 29వ పాసురంలో ఆయన్నే కావాలంటారు. ఇది ఆ గోపకాంతల యొక్క అతి గొప్ప లౌక్యం. సరే, బాహ్యంగా ఉపయోగపడేటువంటి అర్థం ఒకటైతే, ఆంతరంగికంగా పరమాత్మతత్వాన్ని తమలో నింపుకోవాలనుకునేటువంటి భావం మరొకటి. ఇంకా మనం పాశురంలోకి వెళ్దాం. கூடாரை வெல்லும் ஷீர் கோவிந்தா தன்னை பாடிப்பறை கொண்டு யாம் பெருஷம்மானம் நாடு புகழியம் பரிசினால் நன்றாக சூடகமே தோள்வலையே தோடே செவிப்பூவே பாடகமே என்றனைய பல்கலனும் யாம் அணிவோம் ஆடையுடுப்போம் அதன் பின்னே பால் சோறு மூடன்னை பெய்து முளிங்கை வடிவார கூடியிருந்து కుడిరిందేలోరెంబావాయ్. మొదటి వరుసలో ఏముందో చూద్దాం. కూడారై వెల్లుం షీర్ గోవిందా. ఎంత గొప్పగా పిలుస్తారండి ఈ అమ్మాయిలు. ఈ తిరుప్పావై పాశురాల యొక్క ప్రవచనాన్ని ఇప్పటిదాకా అనుసరించేటువంటి మీ అందరకు ఒక ప్రశ్న వేస్తాను. పరమాత్మను గోపకాంతలందరూ కూడా మొదటి నుంచి ఏ ఏ పేర్లతో ఇప్పటిదాకా పిలుచుకుంటూ వచ్చారు? ఈ పాసురం నుంచి పరమాత్మను ఏ పేర్లతో పిలుస్తున్నారు? ఇంతకు ముందు వరకు వారు ఒక పేర్లతో పిలిచారు, రకరకాల పేర్లతో పిలిచారు. అవన్నీ కూడా అవకాశాన్ని బట్టి మీరు ఎంచుకుని దానిని ఒక చోట వ్రాసుకుని నాకు తెలియచేస్తే సంతోషిస్తాను. లేదు, ఆ తర్వాత అంటే ఈ 27వ పాసురం నుంచి వారు పరమాత్మని ఎలా సంబోధిస్తున్నారో కూడా మీరు తెలియచేస్తే ఈ దాసుడు సంతోషిస్తాడు. కూడారై వెల్లుం షీర్ గోవిందా అన్నారు. కూడని వారిని కూడా జయించేటువంటి గుణములు కలిగినటువంటి వాడా అన్నారు. అంటే పరమాత్మ వగనైనా పగనైనా పరమాత్మను చేరుకోవాలట, వేరే దారి లేదండి. మళ్ళా విచిత్రం ఏంటంటే, నేను ఆయన దగ్గరికి వెళ్ళను అంటారా? పర్వాలేదు, తర్వాత తీసుకువెళ్ళిపోతాడు. ముందుగానే వెళ్తానంటావా? చెయ్యిచ్చి మరీ లాక్కి వెళ్తాడు. ఒకవేళ ప్రేమతో చేరతానంటారా? ప్రేమిస్తారు. లేదు, యుద్ధంతో చేరతానంటారా? స్వామి యుద్ధం చేస్తారు, సంహరిస్తారు, తీసుకువెళ్తారు. ఎలా అయినా సరే సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఎందుకని? ఆకాశాత్ పరితం తోయం యథా గచ్చతి సాగరం. ఆకాశంలో పడిన నీరు చివరికి ఎక్కడికి చేరుతుందండి? వెల్లువలెత్తి సముద్రంలోకే చేరుతుంది. అలాగ మీరు ఎవరికి నమస్కారం చేసినా అది కేశవుడికి మాత్రమే వెళ్తుంది. దీనికి ఒక గొప్ప ఉదాహరణ చెప్తాను మీకు. ఒక పరమశైవుడు ఉన్నాడు. అతడు విష్ణాలయం ఉన్నటువంటి దారిలో వెళ్ళడు. అవసరమైన పని ఉండి ఆ విష్ణాలయానికి పక్కనే తనకు తెలిసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నా అలా చుట్టూ తిరిగి ఆ ఇంట్లోకి వెళ్తాడు తప్ప విష్ణాలయం మీదుగా ఆ ఇంటికి వెళ్ళడు. ఇలాంటి వాళ్ళు చాలామంది మనకి సమాజంలో కలుస్తూ ఉంటారు. ఎందుకంటే మేము పరమ శైవులం అంటారు. రాకపోతే రాకపోయాడు నా గుడికి, సాయంత్రం మాత్రం వీడు శివాలయం దర్శించకుండా ఉండలేడు కదా అని చెప్పి ఈ శ్రీయప్పతి ఆ శివాలయానికి వెళ్ళి ఆ శివలింగంలో ఉంటారు. అప్పుడు వాడు అక్కడ దండం పెట్టాడా? ఏమైంది? సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి అయిపోయింది. ఇది సంధ్యావందనంలో వస్తుంది. ఇది చెప్పుకోకుండా సంధ్యావందనం తాలూకు చిట్ట చివరి మాటలను పూర్తి చేయరు ఎవరూ కూడా. అంగో అలాగా భగవత్ సంశ్లేషణాన్ని పొంది ఆ భగవాను యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని అనుభవిస్తూ వారి యొక్క కళ్యాణ గుణాలని అనుభవించడమే
ఈ వ్రతం యొక్క ఫలం. దాన్ని సూచకంగా ఈ అమ్మాయిలందరూ కూడా పాలు, బియ్యం, చక్కెర లేక బెల్లంతో కలిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి వంటకాన్ని మీతో కలిపి భుజించాలి అని అడిగారు. అలాంటి షోర్ అని పిలుస్తారు తమిళంలో. దాన్ని మనం తెలుగులో పాయసం అనుకోవచ్చు. పాయసం లాగే ఉంటుంది కానీ పాయసం కాదు, పాయసం. అలాంటి దాన్ని నీతో కలిసి ఆరగించాలయ్యా అన్నారు. కాకపోతే ఈ పాశురం తాలూకు మొదటి మాట కూడారై అన్న పేరుతో మొదలైంది కాబట్టి కూడారై ప్రసాదము అని బాగా వాడుకలోకి వచ్చేసింది. చెప్పాలంటే పాల్ షోరు అన్నమాటే సరిగ్గా ఉంటుంది దీనికి. ఇది పరమాత్మతో కలిసి ఆ గోపకాంతలందరూ భోగాన్ని అనుభవిస్తారు కాబట్టి ఈ పాసురం అత్యంత ప్రాముఖ్యతను చెంది ఉంది ఈ 30 పాసురాల్లోనూ. ఇంతవరకు రకరకాల నామాలతో పరమాత్మని కీర్తించినటువంటి గోపకాంతలు ఈ పాశురం నుంచి పరమాత్మని ఒక పదంతో పిలుస్తూ ఉంటారు. భగవానుని యొక్క గుణాతిశయాన్ని చూచి అత్యంత భక్తియుక్తులు, తమ వంటి నీచులు సర్వాధికుడైనటువంటి ఆ పరమాత్మను సమీపించడం యుక్తం కాదని, సర్వేశ్వరునకు దోషం ఆపాదింపచేస్తామేమో అని మహాభక్తులైన వారు కొంతమంది స్వామి దరిదాపుల్లోకి వెళ్ళరట. అంటే భగవత్ సంశ్లేషణ అడిగినా కూడా, కోరుకున్నా కూడా తమలో ఉన్నటువంటి ఈ నీచాత్వాది గుణాలు ఏవైతే ఉంటాయో అలాంటి వాటి వల్ల పరమాత్మ మైలపడతారేమో అనే భయంతో ఉంటారట భక్తులందరూ కూడా. నిజంగా భక్తి పరాకాష్ఠలోకి వెళ్తే పరమాత్మని మనం రక్షించగలమని, పరమాత్మ మన వల్ల అపవిత్రులవుతారనేటువంటి భావన కూడా వస్తుంది. ఈ ముందు పాసురాల్లో ఒక పాసురంలో తమకు విన్నపం చేశాడు ఈ దాసుడు. అమర్యాద క్షుద్ర చలమతి అసూయా ప్రసవభూ దుర్మాని స్మరపరవశ వంచనపర అని చెప్పి ఆ పరమాత్మ ముందు ఈ మాటలన్నీ చెప్పుకుంటూ, ఓ మహానుభావ నన్ను ఇప్పటికన్నా దయచూడవయ్యా అని చెప్పి ఒక జీయర్వారు అంటే, ఆయనంటే కిట్టనవాడు ఎవడో వచ్చి అవును స్వామి ఈ చెప్పినటువంటి మాటలన్నింటికీ తగును అని చెప్పి ఆ జీయర్వారిని ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరో అంటే, పరమాత్మతో అతను ఏం చెప్పాడని చెప్పుకున్నామండి. ఇంకో స్వామి రోజు నేను చెప్పుకుంటున్నాను, సాక్ష్యం ఏంటి అని కనుక నువ్వు ప్రశ్నిస్తే సాక్ష్యం చూపించే పరిస్థితి ఇప్పటిదాకా నాకు లేదు. ఇదిగో నేను ఇన్ని రకాలుగా దుర్మార్గుణ సంగతి ఈయన ఒప్పుకున్నాడు కాబట్టి నువ్వు నన్ను కరుణించాలి అని ఆయన అన్నాడు. అంగో అలాగ మహాభక్తులు స్వామికి దూరంగా ఉండడానికే ప్రయత్నం చేస్తారట. అలాంటి తమ యొక్క నైత్యం పరమాత్మ దగ్గరికి వెళ్ళడం వల్ల వారు ఎక్కడ ఇబ్బంది పడతారో అనేటువంటి భావనతో వీరు పరమాత్మ నుంచి దూరంగా ఉంటారు. యామునాచార్యుల వారు శ్రీరంగధామాన్ని వెళ్ళినప్పుడు వెళ్ళేంతవరకు బాగానే ఉన్నారటండి. కానీ రంగధామాన్ని చేరుకున్న తర్వాత రంగనాథస్వామి వారి దరిదాపుల్లోకి వెళ్ళడానికి మాత్రం ఆయనకు భయం వేసిందట. అమ్మో ఎన్ని రకాల దుర్గుణాలు నాలో ఉన్నాయో, ఈ నేను ఆ స్వామికి దరికి చేరితే నా వల్ల ఆ మహానుభావుడు అపవిత్రుడవుతాడే అనుకుని అలా అలా నడుచుకుంటూ వెనక్కు వచ్చేశారట. ఈ లెక్కన మనమంటే మళ్ళా మీరనుకోకండి, మనమంటే ఇక్కడ నేనే. ఈ దాసుడు మరి ఏ దేవాలయాలకి వెళ్తే ఆయా దేవతలు ఎవరైతే ఉన్నారో వారు ఎంత అపవిత్రులై ఉంటారా అని నాకు ఎంతో భయం కూడా వేస్తూ ఉంటుంది. అంగో ఇది ఒక రకమైనటువంటి పద్ధతి. అప్పుడు స్వామి ఏం చేస్తారట, ఇలాంటి మహాభక్తుల్ని తన యొక్క దివ్యమంగళ సౌందర్యాన్ని చూపించి, మీకు నేను తప్ప వేరే ధారకం పోషకం లేదుగా అని వారిని ప్రేమారా తమ దరికి చేర్చుకుంటారట పరమాత్మ. ఇది ఒక పద్ధతి. ఇంకా గోపకాంతలు వీరిని ఎలా చేర్చుకుంటారట, ప్రేయసులకు ప్రణయరూపమైనటువంటి వైముఖ్యత ఏర్పడుతూ ఉంటుంది ప్రియుడి మీద. ఏదో కారణం వల్ల అతనితో గిల్లి గజ్జాలు పెట్టుకుంటారు, దూరంగా జరుగుతారు. తిరిగి మరలా ఆ ప్రియుడు కాళ్ళ వేళ్ళ బతిమాలుతాడు, గడ్డం పుచ్చుకుంటాడు, ఏదో చేయవలసినటువంటి పనులన్నీ చేస్తాడు. అలా తాను ఆ ప్రేయసిని వశపరుచుకుంటాడు. ఇక్కడ పరమాత్మ కూడా ఆ ప్రియుడి యొక్క
స్థాయిలోనే ఉండి ఈ గోపకాంతల్ని వశపరుచుకుంటారు. అంగో అలాంటి వారిని లాలించి పాలించి అనునయించి సపాదగ్రహణ అర్థించి తమతో కలిగేట్లుగా చేసుకుంటారు. చివరికి గోపకాంతల యొక్క పాదాలు ఒత్తుతూ కూడా కనికరించమని వేడుకుంటారట పరమాత్మ. తెలుసా అండి? ఆహా! నిజంగా అలాంటి పరిస్థితుల్లో ఆ గోపకాంతలు ఎంత అద్భుతమైనటువంటి ఆనందాన్ని వారు పొంది ఉంటారు. అలాంటి స్థితిని మనం చూస్తే ఎంత ఎంత ముచ్చటపడిపోతాం మనం. అంగో ఇది అయిపోయిందా అండి? రెండో పద్ధతి చెప్పుకున్నాం. మూడో పద్ధతిలోకి వద్దాం. కొంతమందిని పరమాత్మ తత్వాన్ని కొంతమంది ద్వేషిస్తారు. ఎవరు? జరాసంధుడు, పౌండ్రక వాసుదేవుడు, ఆ తర్వాత ఈ చేకితానుడు, ఇలాంటి వాళ్ళందరూ ఉన్నారు. చేదేశాధీతుడైన శిశుపాలుడు, ఇలాంటి వాళ్ళందరూ, కంసుడు, ఇలాంటి వారందరూ కూడా. వారికి పరమాత్మ అంటే ఇష్టం ఉండదు. జన్మద్వేషులు వీళ్ళు. అలాంటి వారిని ఏం చేస్తారు? వారిని వదిలిపెట్టరండి పరమాత్మ. వారిని కూడా ముందుగా మాటలతో చెప్తారు. వారి వల్ల కాదు, ససేమిరా వల్ల కాదన్నారనుకోండి, చేతలతో చెప్తారు. ఆ చక్రాయుధం ద్వారా వారిని తన దగ్గర తెచ్చుకుంటారు. చూసారా? పరమాత్మకి ఒకరెందు ప్రేమ, ఒకరెందు ద్వేషం ఉండదు. అందరూ తన వారే. అంగో అలా భగవానునితో కూడము అనేటువంటి వాళ్ళు 4 రకాల వాళ్ళు ఉంటారు. ఒకరు మహాభక్తులు. ముందు చెప్పుకున్నటువంటి యమునాచార్యులు లాంటి వాళ్ళు నైత్యానుసంధానం చేత అబ్బబ్బే పరమాత్మ దగ్గరగా వెళ్ళడం కంటే దూరంగా ఉండి వారిని సేవించుకోవడం ఉత్తమం అనుకుంటారు. తర్వాత రెండో వారు గోపకాంతలు లాంటి వాళ్ళు ప్రణయ కోపం చేత కలిగినటువంటి రోషం చేత వచ్చినటువంటి వైముఖ్యంతో పరమాత్మ దగ్గరికి చేరేవారు. తర్వాత స్నేహద్వేషాలు లేక ఔదాసీన్యం చేత విముఖులయ్యేటువంటి వారు. ఇంకా పరమాత్మతత్వాన్ని ఎవరైతే బాగా అనుసరించి ఆనందిస్తూ ఉంటారో వారిని అనుసరించి ఆనందించి పరమాత్మతత్వం దగ్గరికి తెచ్చుకునేవారు. ఇంకా తర్వాత ద్వేషం చేత విముఖులయ్యేవారు. చెప్పుకున్నాం, కంస, జరాసంధ, శిశుపాలాదులందరూ కూడా ఈ వర్గానికి చెందినవారు. ఇక్కడ ఇలాంటి వారందరినీ ఆ సర్వేశ్వరేశ్వరుడు తన యొక్క గుణముల చేతనే జయిస్తాడు. అందుచేతనే గోపకాంతలు కూడా కూడారై వెల్లుం షేర్ గోవింద, కూడని వారిని కూడా నీ గుణముల చేత గెలుచుకునేటువంటి ఓ కృష్ణ అన్నారు. ఇప్పటికీ కృష్ణ పరమాత్మ ఇచ్చేస్తానని చెప్పారు కదా. పరమాత్మ ఒక్కసారి మాట చెప్తే ఆ మాట పొల్లుపోదు. నమే మోఘం వచో భవేత్ అని పరమాత్మ మనకు తెలియచెప్తారు. అంటే నా మాట పొల్లుపోదు అని. బాగుందమ్మాయిలు, మీరు మొత్తానికి నన్ను ఓడించగలిగారు. ఎందుకంటే నావిగా ఉండేటువంటి వస్తువులు మీకు ఇచ్చినప్పుడు ఆ వస్తువులు లేనటువంటి కృష్ణుడు లేడు కదా. అందువల్ల వస్తువులతో పాటు కృష్ణుడు కూడా వెనక్కి రావాల్సింది. ఇదే మాట మనకి పోతనామాచ్యుల వారు గజేంద్రమోక్ష ఘట్టంలో వర్ణిస్తారు చూడండి. ఆ హరి వెంట సిరి, సిరి వెంట అనంతుడు, అనంతుడి వెంట గరుడు, ఆ గరుడు వెంట శంఖచక్ర గదా శార్ంగాద్యాయుధాలు, ఆ వెనకాల నారతుంబురాది దేవగాయకులు, వారి వెంట సకల విధములైనటువంటి వైకుంఠ దాదాసి గణము, ఇవన్నీ వచ్చాయట. అలాగా ఇవి ముందు వెళ్ళిపోయాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ శ్రీహరి పరిగెట్టాడు ముందు ఏనుగు కోసం, ఇక్కడ ఇవి ముందు వచ్చాయి వీళ్ళ దగ్గరికి. వీటి వెనకాల స్వామివారు వచ్చేసారు. ఎందుకంటే స్వామి ఇవి లేనిచో ఉండరు కాబట్టి. ఆ రకంగా పరమాత్మ వారికి వశవర్తి అయ్యారు. సరే, తర్వాత మాటలో ఏం చెప్పుకున్నారో చూద్దాం. ఉందన్నై పాడిప్పరై కుండు, నిన్ను కీర్తించి పరా అనేటువంటి వాయిద్యాన్ని పొంది అని చెప్పారు. ఈ విషయాన్ని మనం చెప్పుకోవడానికి ఒకసారి హిరణ్యకశిపుల వారి గురించి మాట్లాడుకుందాం. రేపల్లిలో కూడా ఇంతకుముందు కృష్ణనామాన్ని చెప్పడానికి వీల్లేదనేటువంటి శాసనం ఒకటి చేశారు ఆ ఊర్లో పెద్దలందరూ కూడా. ఎందుకంటే హిరణ్యకశిపుల వారి యొక్క నగరంలో ఓం హిరణ్యకశపాయ నమః అన్న మాట తప్ప ఇంకా వేరే మాటలు ఏవో మాట్లాడడానికి లేదు.
అలాగే కృష్ణుణ్ణి తలవడానికి కూడా లేదని శాసనం చేశారు గోపకాంతలందరినీ కూడా, గోపలిలో ఉన్నటువంటి వృద్ధగణం. ఇప్పుడు ఈ పరమాత్మ యొక్క నామగానాన్ని చెయ్యండి, కాత్యాయని వ్రతాన్ని ఆచరించండి అని ఆ గోపవృద్ధులే చెప్పారు. చూశారండి పరమాత్మ ఎలా తీసుకొస్తారో అందరినీ దారిలోకి. అంగో అక్కడ వాయినాల్ పాడి మనత్తినాల్ చిందిక్క అని మొదట్లో చెప్పుకున్నారు చూసారా వీళ్ళు, అంటే నిన్ను కీర్తించి అని. అలాంటి కీర్తించడమే ఇక్కడ వీళ్ళు ఉందన్నై పాడిప్పరైకొండు, అలాంటి అద్భుతమైనటువంటి నామ సంకీర్తనలు చేస్తూ నీవు వచ్చి మమ్మల్ని కీర్తించడానికి బదులు, అంటే నీవు వచ్చి మమ్మల్ని ఆనందింపజేయడానికి బదులు మేమే నీ దగ్గరికి వచ్చామయ్యా, ఎండ ఆ మంచుకు తడిసిపోయి నాయన అంటూ వారందరూ కూడా వచ్చి పరమాత్మను కీర్తించారు. వీరికి ఏం కావాలయ్యా? భగవద్గుణాలని గానం చేయడం కంటే గోపకాంతలకి వేరొక తిండి లేదు, వేరొకటైనటువంటి నిద్ర లేదు, ఇంకా వేరొక ధారకం పోషకం లేదు. వారికి నిరంతర హరినామ సంకీర్తనం మాత్రమే ఇష్టం. యాం పెరుషన్మానం, అలా నిన్ను నీ యొక్క గుణగణాలని కీర్తించుకోవడమే మాకు అద్భుతమైనటువంటి సన్మానమయ్యా నీ ద్వారా. ఎందుకని? గోపకాంతరందరూ కూడా నారాయణనే నమక్కే, నారాయణుడే మాకు పరదైవం అనేటువంటి గాఢమైనటువంటి విశ్వాసం కలవారు. ఆ తర్వాత ఏం చెప్పుకుంటున్నారు? నాడుప్పుగుళయం పరిశినాల్ నన్రాగా, ఇంకా నిన్ను మేము ఇప్పటిదాకా కీర్తించాం కదా, మరి నీవు మాకు ఏ రకంగా లోకమంతా మెచ్చేటట్లుగా మమ్మల్ని మెప్పించగలవు అని అంటూ మాకు నీవు సన్మానం చెయ్యాలి. ఇప్పుడు అది ఎలా ఉండాలి? ఇంతకుముందు పాసురాల్లో కూడా ఈ దాసుడు తమకు విన్నపం చేశాడు. గోపకాంతలు ఎలాంటి వాళ్ళంటే పరమాత్మను, పరమాత్మ తాలూకు సేవకుల్ని కూడా ఆదేశం చేయగలిగేటువంటి వాళ్ళు. సరే, గోపకాంతలు అన్న మాటకు అర్థం ఏ రకమైనటువంటి గోప్యభావము లేనివారు. అలాంటి వారు ఇలా మాకు సన్మానాలు కావాలి అనేటువంటి స్థితికి ఎలా వచ్చారు? వారు ఏ రకమైనటువంటి లాభాపేక్ష లేకుండానే పూజలు చేస్తారు కదా అని మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. మరి ఇప్పుడు వీరు ఏదో ప్రత్యేకంగా సన్మానం కావాలంటున్నారే, సన్మానం ఎవరైనా కావాలని చేయించుకుంటారా? అవతల వాళ్ళు చేస్తే చేయించుకోవాలి కదా. అంబో కృష్ణ సమాగమనాన్ని పొంది ఆ సన్మానాన్ని లోకులు కీర్తింపగా భగవద్భాగవత విరోధంతో ఉండేటువంటి వారికి ఈ సన్మానం తాలూకు విషయం కష్టం కలిగించాలి. అది వీరి యొక్క ఆంతర్యం. ఎంత గొప్పగా ఆలోచించారండి గోపకాంతలందరూ కూడా. మీకు అర్థమైందో లేదో ఇంకొకసారి చెప్తాను. ఓ కృష్ణ, నీవు మాకు సన్మానం చేయడం వల్ల, అంటే మమ్మల్ని ఆదరించడం వల్ల ఎవరైతే భగవద్భాగవతుల్ని ద్వేషించేవారు ఉన్నారో కొంతమంది, అలాంటి వారందరికీ కూడా కనువిప్పు కలగాలి నీవు మమ్మల్ని ఆదరించడం అన్నారు. దీనికి ఒక ఉదాహరణ చెప్పుకుందాం. ఒకసారి పాండవ మధ్యముడు ద్రౌపదీ సమేతంగా, అంటే అర్జునుల వారు ద్రౌపదీ సమేతంగా ద్వారకా నగరానికి వేంచేశారు. కృష్ణ పరమాత్మ సత్యభామాంతఃపురంలో ఉన్నారప్పుడు ఈ నలుగురు కూడా ఆ అంతఃపురంలో ఉన్నారు, బయట వారెవరిని లోపలికి అనుమతించడానికి లేదు అని పరమాత్మ శాసించారు దౌవారికులకు. అర్జునుడి ఒళ్ళో తలపెట్టుకున్నారు, సత్యభామ ఒడిలో పాదాలు పెట్టుకున్నారు. ద్రౌపదీదేవి దగ్గరగా ఉండి కృష్ణ పరమాత్మ యొక్క చెయ్యి పట్టుకుని అన్నయ్య అంటూ మాట్లాడుతోంది. వాళ్ళు ఏవో వాళ్ళ యొక్క స్వవిషయాలు మాట్లాడుకుంటున్నారు, అవి మనకు అప్రస్తుతం. అదే సమయానికి కౌరవులు పంపించిన రాయబారిగా సంజయుడు వచ్చారు ఎక్కడికి? ద్వారకా నగరానికి. మరి సంజయుడు లాంటి మహానుభావుడు వచ్చిన తర్వాత పంపకపోతే కుదరదు. అందుకని సంజయుల వారిని అక్కడ ఉండమని చెప్పి ఆ ద్వారపాలకుడు లోపలికి వచ్చి, మహాప్రభు సంజయుల వారు వచ్చారు అన్నారు. సరే అర్జున, ఈ వచ్చినవాడు సంజయుడు మహాభక్తుడు. అందువల్ల ఇలా మనం ఉండడాన్ని అతడు చాలా అద్భుతంగా సంబరపడిపోతాడు, నృత్యం చేస్తాడు. ఇలా నన్ను చూస్తే, నిన్ను చూస్తే, సత్యను చూస్తే, మా సోదరుని చూస్తే. ఆ పొందినటువంటి ఆనందాన్ని ఆపుకోలేక
ఆ కౌరవుల దగ్గర కీర్తిస్తాడు. ఉం? అది వారి యొక్క మనస్సుల్ని కలత చెందిస్తుంది. కాబట్టి 2 రకాల లాభాలున్నాయి. ఒకటి సంజయులకు ఆనందాన్ని కలిగించిన వాళ్ళమవుతాం. కౌరవులకి ఇంతటి సాన్నిహిత్యంతో ఉన్నారా పాండవులు, కృష్ణుడు అన్న భయం కూడా కలుగుతుంది అని సంజయుల వారిని లోపలికి రమ్మంటారు. ఈ విషయం చూసిన తర్వాత సంజయుల వారు తిరిగి వెనక్కి వెళ్తారు. మాటలేవో జరుగుతాయనుకోండి, అది అప్రస్తుతం మనకి. తిరిగి మరలా హస్తినాపురానికి వెళ్ళిన తర్వాత ఆ కౌరవ సభలో సంజయుల వారు చెప్తారు, అక్కడ అర్జునుడు కృష్ణుడు ఎంత అన్యోన్య సఖ్యంతో ఉన్నారంటే మీకు బతుకు మీద ఆశ లేదు ఇంకా అంటాడు ఆయన. ఇంకో అలాగే ఇదే పరిస్థితి మళ్ళా రామాయణంలో కూడా శుకుడు సారణుడు అనేటువంటి 2 రాక్షసులు ఉంటారు. వాళ్ళిద్దరినీ కూడా వెళ్ళి రామచంద్రమూర్తి వారి యొక్క సైన్యం ఎంత ఉందో చూసిరమ్మంటాడు ఆయన. సైన్యంలో మహావీరులు ఎవరో చూసిరమ్మంటారు. ఈ శుకుడు సారణుడు కూడా చిలక రూపాలు ధరించి అక్కడ ఎగురుతూ ఉంటే విభీషణుల వారు గమనించి సుగ్రీవుల వారితో చెప్తారు, సుగ్రీవా, ఆ 2 చిలకలు కాదు, ఆ 2 మా అన్నగారు పంపినటువంటి గూఢచారులు. ఒకటి పేరు శుకుడు, మరొకటి పేరు సారణుడు అని అనగానే ఈ మాట ఇంకా పూర్తి కూడా చేయడు పాపం విభీషణుల వారు. క్షణాల్లో వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చేయమంటాడు ఆయన. ఇంకేముంది, పెడరెక్కలు విరిచిగట్టి సుగ్రీవుల వారు ముందు నుంచోబెడతారు. వాళ్ళు కుయ్యో ముర్రో అంటారు పాపం. మేము రావణాసుడు పంపగా వచ్చిన దూతరం మమ్మల్ని చంపకండి అంటారు. రామచంద్రమూర్తి వారి దగ్గర ప్రవేశపెట్టబడతారు వీళ్ళు. అప్పుడు రాముల వారు అంటారు, ఓ సుగ్రీవా, వీరి కోసం మనం భయపడాల్సిన పని ఏముందయ్యా, వీరు దూతలయ్యా, చెప్పని చూడని మన యొక్క సైన్యం ఏ పాటిదో ఎంతో ఎవరెవరు ఉన్నారో ఈ వివరాలని తెలియచేయండి, తెలుసుకుంటానంటున్నాడు కదా రావణుడు అని చెప్పి, ఓ సుఖసారణులారా, మీరు నిర్భయంగా ఈ సైన్యాన్ని పరికించవచ్చు, సైన్యంలో ఉన్నటువంటి మహావీరుల పేర్లు తెలుసుకోవచ్చు అనగానే వాళ్ళు సైన్యం చూడ్డానికి వెళ్ళి ఒక పూటంతా వెళ్తారు. ఎగిరి వెనక్కి తిరిగి వస్తారు. ఆ సైన్యంలో ఉన్నటువంటి మహావీరుల పేర్లన్నీ తెలుసుకుంటారు. రావణాసురుడి దగ్గరికి వెళ్తారు. ఓ మహారాజా, 6:30 గంటల పాటు మేము నిర్విరామంగా ఎగిరితే ఇంకా అవతల ఇంకా ఎంత దూరంలో ఉందో సైన్యం తెలియదు మరి మాకు. అది రామచంద్రమూర్తి వారి యొక్క సైన్యం. ఇంకా అందులో ఉన్నటువంటి మహావీరులు అంటారా అని చెప్పి ఒక 50-60 మంది పేర్లని వర్ణిస్తారు మనకి యుద్ధకాండలో. వీళ్ళు అప్రతిమానమైనటువంటి సౌరధైర్య పరాక్రమాలు కలవారు. ఒక్కొక్కరు లంకానగరాన్ని ఒక్కొక్కసారి పెళ్లగించి మళ్ళా నీళ్ళలో ముంచేయగలరు అని వివరాలు చెప్తారు. ఇంకో రావణాసురుడు పంపడం వల్ల ఏమన్నా లాభం పొందాడా అంటే భయం పొందాడు అక్కడ. ఇంకో అలాగే ఇది కూడా ఇలాంటి తత్వాన్ని ఇక్కడ గోపకాంతలు కోరుకున్నారు. భగవత్తత్వాన్ని ఇంత సౌలభ్యంగా ఉంటుంది అన్నటువంటి ఉద్దేశాన్ని తెలుసుకుని భగవద్భాగవత ద్వేషులు ఎవరున్నారో వారు మారి పరమాత్మ యొక్క సన్నిధానానికి వస్తే చాలన్నట్టుగా చెప్తారు. అది బాగా జరగాలని కోరుకున్నారు వాళ్ళు. నంద్రాగా అంటే బాగా జరగాలి అని. తర్వాత 5వ మాటలో ఏమని చెప్పారు, షూడగమే. ఇలా సన్మానం చేస్తూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ తమకు ఎలాంటి వస్తువులు ఇస్తూ సన్మానం చేయాలో కూడా ఇక్కడ చెప్తున్నారు. షూడగమే అంటే హస్తాభరణాలు. హస్తాభరణాలు అంటే మన భాషలో గాజులండి. తోళ్వలయే, భుజాలకి పెట్టుకునేటువంటి దండకడియం. చెవిప్పూవే, చెవులకు పెట్టుకునేటువంటి లోలకులు. పాడగమే, పాదాలకు ధరించేటువంటి అందెలు కడియాలు. ఎండ్రనయ్య పలకలను యాం మణివో, అలాంటి సర్వాభరణ శోభితురాళ్ళుగా మేము ఉండాలయ్యా, నువ్వు మమ్మల్ని చెయ్యాలి అన్నారు. ఇక్కడ వధూవరుల యొక్క ప్రథమ సమాగమం దేనితో మొదలవుతుంది అంటే పాణిగ్రహణంతో మొదలవుతుంది. అంటే ఇప్పుడంటే జీలకర్ర బెల్లం అనుకోండి, ఒకప్పుడు పాణిగ్రహణమే. సీతాకళ్యాణం పాణిగ్రహంతోనే జరిగింది కదండి. మరి అలాగా ఆ హస్తాన్ని గ్రహించడంలో ఆమె మరి ఒకనికి చెందినది, అతనికే చెందినది అన్న విషయం అక్కడ రూఢి అవుతుంది. అందుకే మొట్టమొదటిసారిగా అతని యొక్క
శరీరం తాలూకు స్పర్శ ఎక్కడ తగులుతుందయ్యా అంటే ఆ చేతి ద్వారా తగులుతుంది. అందుకని అనన్యార్హ శేషత్వము, నేను అతనికే చెందిన దానిని, ఇతరులకు చెందిన దానిని కాదు అన్నటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం, బంధం ఆ చేతికి కలుగుతుంది. అందుకని ఈ అమ్మాయిలు, ఓ మహానుభావ, నీవు కూడా మా చెయ్య పట్టుకుని మాకు ముందు గాజులు తొడగాలన్నారు. ఏమైనా ఈ అమ్మాయిల సాటికి మనం ఎన్ని జన్మాంతరాలు ఎత్తితే రాగలుగుతామంటారు? అందుకని ప్రథమాలంకారంగా చేతులు గాజులు ఉండాలని చెప్పారు. పాణిగ్రహణం సమయంలో ఎదురెదురుగా ఉండేటువంటి వధూవరులు పాణిగ్రహణానంతరం ఒకే ఆసనం మీద కూర్చుంటారు పక్కపక్కనే. తాము హోమాదులు చేసేంత పర్యంతము, ఆ తర్వాత శయనంలో కూడా అన్యోన్యంగా సమాగమ సుఖాన్ని అనుభవిస్తారు. అలాంటి దశలో భుజం భుజం తగులుతూ చాలాసార్లు ఒక అద్భుతమైనటువంటి అలౌకికమైనటువంటి ఆనందాన్ని మనకు కలగచేస్తుంది. అలాంటి సందర్భంలో నీ భుజం తగలాలి అనే ఉద్దేశ్యంతో మాకు నీవు భుజకీర్తుల్ని అలంకరింపు అన్నారు వాళ్ళు. అలాగే ఆ పురుషుడు యొక్క పరాక్రమాన్ని తెలిపేటువంటి అతని యొక్క దండను కైదండగా చేసుకుంటూ ఏ స్త్రీ అయినా సరే ఆనందాతిశయాన్ని పొందుతుందట. సీతామ్మవారు కూడా సుందరకాండలో రావణాసురుడితో ఇదే మాట చెప్తారు. ఏ రామచంద్రమూర్తి యొక్క భుజాన్ని కైదండగా చేసుకుని శయనించాను, అలాంటి నేను మరొకరిని ఆ ప్రదేశంలో తల ఉంచి పడుకోవడానికి ఆశిస్తానా అని అంటారు అమ్మవారు. ఇంకో అలాంటి ఆ హస్తాభరణాలు, ఆ దండకడియాలు చెప్పారు. అన్యోన్యమైనటువంటి శయ్యాసుఖాన్ని అనుభవించేటప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి ఆలోచనల్ని అతనితో పంచుకుంటూ ఉంటే, అవును ఈ అమ్మాయి చెప్పేది నిజమే అంటూ ఆ చెవిలోలకులు చేసేటువంటి శబ్దం దానికి ఒత్తాసు పలుకుతున్నట్లుగా ఉంటుందట. అంగో అలాంటి చెవిలోలకులు కావాలి అన్నారు. అలాగే ఏ ప్రియుడైతే ప్రేయసి యొక్క చెవి దగ్గర నుంచుని ఆ చెవిలో గుసగుసలాడుతూ ఉంటాడో, అప్పుడు అతను చెప్పే మాటలకు కూడా ఒత్తాసు పలిగేట్లుగా ఊగేటువంటి ఆ చెవిలోలకులు అంగో అవి కావాలి. ఇక్కడ చెవిప్పూవై అన్న మాట వాడారు అమ్మ మనకు ఆండాళ్. ఇంకా ఒకటి ఏంటయ్యా అంటే దుద్దు. ఇది మీ అందరికీ తెలిసిన భాషే. లోలకులు అంటే కింద వేలాడేటువంటివి, అంటే పువ్వుల్లా ఉంటూ చెవుల్ని పట్టుకుంటూ కిందకి వేలాడేటువంటి వస్తువుల్ని చెవిప్పూవై అంటారు తమిళంలో. అదే మన వాళ్ళు వాటిల్నే దుద్దులు అంటారు, లోలకులు అంటారు. అంగో కర్ణపుష్పాలు. ఆ తర్వాత పాదాభరణం అడిగారు వాళ్ళు. ఇంత చనువులో ఉన్నప్పుడు సహజంగానే ప్రణయ కలహం వస్తుంది కదండి. ఆ ప్రణయ కలహం వల్ల కౌగిలింత కొద్దిగా వీడి దూరంగా జరిగి ఆ ప్రియురాలు ఆ ప్రియుణ్ణి గనక ఏడిపిస్తూ ఉంటే తిరిగి మరల ఆమెను సుముఖురాల్ని చేసుకోవాలి అని భావించినటువంటి ఆ ప్రియుడు పాదం పట్టక తప్పదు కదా. పరమాత్మ కూడా సత్యభామాదేవికి ఏం పేరుతో ఉందండి పరమాత్మ యొక్క పేరు? సత్యావిధేయుడు అన్న మాట ఉంది. ఎక్కడన్నా జాంబవంతి విధేయుడని కానీ, లేకపోతే మిత్రవిందా విధేయుడు కానీ, లేకపోతే రుక్మిణీ విధేయుడు అన్న మాట కానీ ఎక్కడా విన్నారా? అసలు ఆ మాట వింటుంటేనేదోలా ఉంది కదా. అందుకని సత్యాపతి అన్న మాటే బాగుంటుంది, సత్యావిధేయుడు అన్న మాట బాగుంటుంది. అలాగా ఆ పరమాత్మ కూడా ప్రణయకలహంలో ఆ పాదాలని స్మరించారు, పాదాలని పట్టుకున్నారు. అంగో అలాగా పాణిగ్రహణానంతరం పాదగ్రహణం దాకా జరిగేటువంటి అన్ని రకాల ఆనందాలని కూడా మాకు నీవు కలగచేయాలి. అందువల్ల నీతో ముందుగా అనన్యార్హత్వాన్ని మాకు అందించు, మా చేయి పట్టుకో. ఆ తర్వాత ఆహస్తాన్ని నీ శిరస్సు మీద పెట్టు, ఆహస్తాన్ని నీ యొక్క వక్షస్థలం మీద పెట్టు. నీ చేతిలో ఉన్నటువంటి మా చేతిని నీ శిరస్సు మీద అలంకరించుకో, వక్షస్థలం మీద పెట్టుకో.
ఆ తర్వాత పాదాల మీద, ఆ తర్వాత భుజాల మీద, ఇలాగా మమ్మల్ని అన్ని చోట్ల కూడా నీ యొక్క శరీరాన్ని తాకేటువంటి అవకాశం కల్పించమయ్యా. ఎందుకని? మామేవ యే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. అంగో, అలాగ నన్ను ఎవరైతే చేరుకుంటారో వారు మాయను దాడతారని కదా నువ్వు చెప్పావు. అలాగే ఇక్కడ కూడా మాకు ఈ మాయను దాటించవయ్యా అని ఆ భగవన్మాయను దాటించేటువంటి అవకాశం కూడా భగవంతుడే తీసుకోవాలి. మనంతట మనంగా మాయ దాడతామంటే కుదరదు. ఇప్పుడు వివాహంలో జరిగేటువంటి ఈ పాణిగ్రహణ సమయంలో జరిగే విషయాన్ని కొద్దిగా వివరించడానికి ప్రయత్నం చేస్తాడు ఈ దాసుడు. అబ్బాయిని ముందు తీసుకువస్తారు, ఆ అబ్బాయి చేత విఘ్నేశ్వర పూజ చేయిస్తారు, కంకణధారణ చేయిస్తారు. ఆ తర్వాత ఆ అబ్బాయిని తూర్పు నుంచి పడమర కూర్చోబెడతారు. ఆ తర్వాత కన్యాదాత యొక్క భార్య, ఆ అమ్మాయి వస్తారు, వధువు కూర్చుంటారు. వారి చేత కూడా విఘ్నేశ్వర పూజ చేయిస్తారు. కంకణధారణ బ్రహ్మగారు ఆ దాత కడతారు, ఆ వరుడు చేత వధువుకి కట్టిస్తారు. ఇంకో ఆ మధ్యలో ఒక తెర పెడతారు కదండి. ఇప్పుడు ఈ బ్రహ్మగారి స్థానంలో ఉన్నది సాక్షాత్తు బ్రహ్మే అని భావించండి. సాక్షాత్తు ఆ చతుర్ముఖ ప్రజాపతి బ్రహ్మస్థానంలో కూర్చున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి తెరని మాయ అంటారు. మీరు ఎప్పుడన్నా ఈ వివాహ మహోత్సవ సమయంలో మీరు తీసుకున్నటువంటి ఆడిటోరియం బయట మీ అమ్మాయి, మీ అల్లుడు యొక్క పెద్ద పెద్ద ఫోటోలతోటి, వాళ్ళ యొక్క పేర్లతోటి అలంకరించబడినటువంటి చిత్రపటాలను ఉంచుతారు కదూ. శుభలేఖల్లో కూడా అలాగే వేస్తారు కదూ. వధువు ఫలానా వరుడికి వివాహం చేస్తున్నామని చెప్పి పేర్లతోటి. మరి వివాహ సమయంలో పాణిగ్రహణం చేసేటప్పుడు ఫలానా వారి పేరు కలిగినటువంటి అమ్మాయిని ఫలానా పేరు కలిగినటువంటి అబ్బాయికి ఇస్తున్నాము అన్న మాట ఎక్కడన్నా చెప్పడం మీరు విన్నారా? వినలేదు. లక్ష్మీనారాయణ స్వరూపవరాయ కన్యాదానం తుభ్యమహం సంప్రదేన మమ. లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి వరుడికిచ్చి వివాహం చేస్తున్నామంటారు తప్ప అటుపక్క ఉన్నటువంటి ఆ శుభలేఖలో ఉన్నటువంటి కుర్రాడి పేరు అక్కడ చెప్పడం విన్నారా? లేదు. ఎందుకని? ఈ తెరకి ఆవల ఉన్నటువంటి కుర్రాడు సాక్షాన్నారాయణమూర్తి. ఈ తెర మాయ. తెరకి ఏవలం ఉన్నటువంటి ఆ అమ్మాయి జీవాత్మ. ఈ జీవాత్మను ఆ పరమాత్మతో సంయోగం చేసేటువంటి సిద్ధాంతమే మన వివాహ ప్రక్రియలో ఉన్నటువంటి ఈ తెర పట్టేటువంటి లక్షణం. ఈ తెర తీసివేస్తే జీవాత్మ పరమాత్మను చేరుకుంటుంది. ఎంత గొప్పదైనటువంటి సిద్ధాంతం మన సనాతన భారతీయ సాంప్రదాయంలో ఉందో ఒక్కసారి గమనించండి. అంగో అలాగా ఈ రకంగా ఓ మహానుభావ, మమ్మల్ని అందరినీ కూడా నీ దరికి చేర్చుకోవయ్యా అన్నారు. అలాగే ప్రపన్నుడు అన్న మాటకు అర్థం ఇదివరకు చాలాసార్లు చెప్పుకున్నాం, మరల ఇంకోసారి తెలుసుకుందాం. నీవే తప్ప ఇతఃపరం వెరుగ కావవే సంరక్షించు భద్రాత్మక అని సర్వస్వ శరణాగతి చేసినటువంటి వారిని ప్రపన్నులు అంటారు. అలాంటి ప్రపన్నులు ఆచార్యుల వారి ద్వారా తీసుకునేటువంటి మంత్రరాజాలు 3. ఒకటి తిరుమంత్రం, ఓం నమో నారాయణాయ. రెండవది ద్వయమంత్రం. ఈ ద్వయమంత్రం 2 రకాలుగా ఉంటుందని మీకు తెలియజేశానంటే 2 చరణాల్లో ఉంటుంది. శ్రీమన్నారాయణ చరణవు శరణం ప్రపద్యే శ్రీమతే నారాయణాయ నమః. మూడవది చరమశ్లోకం అంటారు, గీతా చరమశ్లోకం అంటారు. గీతలో చిట్ట చివరి శ్లోకం, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః అని. ఇంకో ఇలాగా స్త్రీకి చెవి రూపంలో ఉండేటువంటి దుద్దు ఎలా ఉంటుందో అలాగే తిరుమంత్రం ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. అంటే ఆమె యొక్క రూప సౌందర్యం అంతా కూడా స్త్రీది చెవులకు పెట్టుకున్నటువంటి లోలకుల వల్ల మరింత పెరుగుతుంది కదా. అలాగే మన యొక్క ఆత్మ సౌందర్యాన్ని పెంచగలిగేది కూడా ఈ దివ్యమైనటువంటి తిరుమంత్రం. అలాగే చేతికి గాజులు, చెవికి దుద్దు, ఈ 2 ఉన్నాయి అంటే ఆమె
భర్తను పొంది ఉంది అని అర్థం. అంటే భర్తతో కూడి ఉంది అని అర్థం. అంటే భగవానునికే చెందినవాడను అని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇతరులకు చెందినవాడను కాను, అనన్యార్హ శేషత్వము అన్న మాట మనం చెప్పుకున్నాం కదండి. అలాగా చెవి పైభాగంలో పెట్టుకునేటువంటి వీటిని మన వాళ్ళు రకరకాల చిన్న చిన్న వస్తువులు పెట్టుకుంటారు. చెవి పువ్వులు అంటారు. అవి రహస్య మంత్రాలలో రెండవదైనటువంటి ద్వయమంత్రం. కర్ణ పువ్వులు రెండూ కూడా ద్వయమంత్రాలు. ఆ ద్వయమంత్రాలకి 2 వాక్యాలు మనకున్నాయి. అలాగే కాలి అందరిగా మనం భగవత్తత్వాన్ని పాదాలని ప్రక్షాళన చేస్తామని, పాదాలని పట్టుకుంటామని, పరమాత్మ పాదాలని చెప్పుకున్నాం. ఇది నీవే తప్ప మాకు వేరే దారి లేదు అని చెప్పుకోవడం. ఇలాగా ఆభరణాలే కాకుండా పైన చెప్పుకున్నవి ఇంకా అనేక ఆభరణాలు కావాలన్నారు వారు. అంటే పై కర్ణాభరణాలలో 2 ఆభరణాలు ఉన్నాయి చూసారా అండి? ఆ 2 ఆభరణాల్లో కింద దాన్ని భక్తి అంటారు, పైదాన్ని జ్ఞానం అంటారు. అకారవాచ్యుడైనటువంటి సర్వేశ్వరుడుకు శ్రీమన్నారాయణమూర్తికే మకారవాచ్యులమైనటువంటి మనం చెంది ఉంటాము అని తెలియచెప్పడం. అలాంటి ఆభరణాలను ఆ కృష్ణ పరమాత్మతో కలియక మునుపు వీరు ధరించరు. కానీ ఆయన్ని చేరిన తర్వాత మేము ధరిస్తాం అని చెప్పి పంతం పెట్టారు. సరే ఓ మహానుభావ, ఆభరణాలు బాగానే ఉన్నాయి. ఆభరణాలు దేనివల్ల శోభిస్తాయి? ఏం మర్చిపోయావా? వస్త్రాల వల్ల ఆభరణాలు శోభిస్తాయి. ఆభరణాల వల్ల వస్త్రాలు శోభిస్తాయి కదా. మరి ఇప్పటిదాకా ఆభరణాలే అడిగాం, మరి వస్త్రాలు? ఆడయుడుపోం, నిన్ను పాడి ఆ పాటల్ని వస్త్రాలుగా ధరిస్తామయ్యా మేము అన్నారు. ఎందుకని? గోపకాంతలు వస్త్రాలు ధరిస్తే పరమాత్మ ఏం చేసేవారట, ఓ అమ్మాయి ఇదిగో ఇక్కడ ఈ కుచ్చిళ్ళు ఇలా సరి చేసుకోవాలి అని సరి చేసేవారట. దీనికి అన్నింటికన్నా గొప్ప విషయాన్ని మీకు తెలియచేస్తాను. రామచంద్రమూర్తి వారికి వనవాసాన్ని విధించబడినప్పుడు నారచీరలు కైకేయి అమ్మవారు అప్పటికే సిద్ధం చేసి ఉన్నారు. నారచీరలు, ఆ నారవస్త్రాలని రామచంద్రమూర్తి వారు ధరించారు, పట్టు వస్త్రాలని వీడి. జానకి అమ్మవారు కూడా వారితో పాటు వస్తున్నామన్నారు కదా, అందుకని జానకి అమ్మవారు కూడా నారచీరలు ధరిస్తారేమో అని ఇంకో సెట్ అక్కడ సిద్ధం చేసి పెడితే, తీసుకువెళ్ళడానికి వీలు లేదు, నారచీరలు ఆవిడ కట్టుకోక్కర్లేదు, 7 వారాల నగలతోనూ జానకీదేవి వనవాస ప్రవేశం చేయవలసిందే అన్నారు దశరథ చక్రవర్తి. కానీ జానకి అమ్మవారికి నారచీరలు అప్పటికి చాలా ఇష్టం. కానీ పాపం మహారాజ కన్య, చీరలు ధరింపజేసేవారే ఉండేవారు తప్ప తానుగా ధరించడం ఆమెకు తెలియదు. అప్పుడు ఆ సభాభవన మధ్యంలో రామచంద్రమూర్తి ఆమెకు స్వయంగా చీర కట్టారట, నారచీర. ఇది ఆ పట్టు చీర మీద. అంగో అలాంటి సందర్భంలో సరిచేస్తుంటే స్వామి సిగ్గుపడిపోయారట అమ్మ. ఇంకో అలాగా వస్త్రాలు లేకపోతే స్త్రీలకు ఎలా శోభించదో, ఆత్మగుణాలు మీకు ఎన్ని కలిగి ఉన్నా భగవత్ శేషత్వ జ్ఞానం లేకపోతే శోభించదు. ఇక్కడ ఆత్మగుణాలన్నీ కూడా ఆభరణాలు, భగవత్ శేషత్వ జ్ఞానం వస్త్రం. అంగో అలాగా వృత్తమాచరణం స్త్రియ అని రామచంద్రమూర్తి వారే స్వయంగా చెప్పారు. స్త్రీలకు తమ యొక్క నడవడి ఆభరణం చెప్పారు. అలాగా రహస్యత్రయం, జ్ఞానము, ఆచరణ సాధ్యంగా మాలో ఉండాలని చెప్పారు. அதன் பின்னே பால் சோறு முடன்னை எப்பேது ముళింగై వడివ్వారా కూడిరందు కిడిరందు. ఓ మహానుభావ, నీతో పాటుగా ఇవన్నీ ధరించి, ఈ ఆభరణాలు ధరించి, వస్త్రాలు ధరించి నీ పక్కనే కూర్చుని సహపంక్తిలో మేము తినాలి. ఎలాగా? 2 దోసిళ్ల నిండా కూడా ఆ పాలు, అలాగే బియ్యము, నెయ్యి, బెల్లము కలిపి వండినటువంటి ఆ పదార్థం మా దోసిళ్లలో ఉంటే, ఆ దోసిళ్లల్లోంచి దానిలో బాగా వేసినటువంటి నెయ్యి కరిగి మోచేతుల ద్వారా జారిపోతూ ఉంటే నీ కేసి చూస్తూ జుర్రుకుంటూ తినేటువంటి అవకాశాన్ని మాకు కలిగించు అన్నారు. శ్రీరామచంద్రమూర్తి వారితో పాటుగా అరణ్యవాసానికి వచ్చినటువంటి సీతామ్మవారు అంతఃపురోచితమైనటువంటి భోగాలన్నీ కూడా వదిలిపెట్టి కందమూలాదులను ఎలా భుజించారో, అలాగే తిరిగి మరల పట్టాభిషేకానంతరం రామచంద్రమూర్తితో కలిసి
రాచయోగ్యమైనటువంటి ఆ భోజ్యాల్ని, భక్ష్యాల్ని, చోష్యాల్ని, లేహ్యాల్ని ఎలా భుజించారో అలా మేము కూడా భుజించాలి అన్నారు. ఆ పదార్థాలు భుజించడం కూడా ఏదో దూరంగా కూర్చుని భుజించడం కాదయ్యా. ఓ నందకుమార, నీ భుజానికి భుజం తాగుతూ ఉండాలి మాది. అంటే మేమందరము ఒకరికొకరం దగ్గరగా కూర్చుంటాం. దగ్గరలో ఉన్న ఇద్దరు నీకు దగ్గరగా కూర్చుంటారు. అలా నీ స్పర్శ వారి నుంచి మాకు, మా నుంచి వీరికి, వీరి నుంచి వారికి, వారి నుంచి మరల నీకు తగలాలి అని చెప్పారు. ఎందుకంటే ఇంతకాలము ఈ మంచులో నడిచి వచ్చి రోజు వారిని లేపి వీరిని లేపి పడినటువంటి కష్టమంతా కూడా నీ స్పర్శ వల్ల మాకు తీరాలి. అందువల్ల ఓ మహానుభావ, నీతో కోరిన బ్రహ్మానుభవమే మాకు కావాలయ్యా అన్నారు. ఎందుకంటే అహమన్నాదమన్నాద అని ఆహారాన్ని ఇచ్చేవాణ్ణి నేనే అని పరమాత్మే చెప్పుకుంటారు. ఈ మాట ఇంకా బాగా తెలియచేయాలంటే విష్ణు సహస్రనామ స్తోత్రంలో కూడా ఇదే మాట చివరిలో మనకు వస్తుంది. భగత్ కళ్యాణ గుణాలే పాలు. ఈ పాయసం ఎలా ఉండాలో మనం చెప్పుకుందామండి. ఇప్పుడు వీరు చెప్పిన పాయసాన్ని భగవత్ కళ్యాణ గుణాలు పాలు. కళ్యాణ గుణ పరిపూర్ణమైనటువంటి భగవత్తత్వం పాల్షోరు, పాలు అన్నం. భగవద్విశ్లేషణానుభవమైనటువంటి ఆ ఆనందమే నెయ్య. ఆ మూడు కలిపి అనుభవించేటువంటి ముక్త పురుషుడు పొందేటువంటి దానినే బ్రహ్మానందం అంటారు. ఆ అనుభవం ద్విగుణీకృతం, త్రిగుణీకృతం, బహుళం కావాలి. ప్రతి క్షణము కూడా వివర్ధమానమై ఉన్మత్తత రప్పించాలి. ఈ ఉన్మత్తత ఎలా ఉండాలంటే గౌరాంగుల వారు పొందినటువంటి ఉన్మత్తత ఎలా ఉంది, రామకృష్ణ పరమహంస పొందినటువంటి ఉన్మత్తత ఎలా ఉంది, అలాంటి ఉన్మత్త స్థితిలోకి వెళ్ళాలి. అలాగా ఓ మహానుభావ, అక్కడెక్కడో పరంలో నీతో పాటుగా ముక్త సంగులైన వారు దిదృక్షులు ఏం పొందారో మాకు తెలియదు. కానీ ఇక్కడ మేము నీతో పొందేటువంటిదే మాకు గొప్ప. అందువల్ల నీతో కలిసి ఈ ఆనందాన్ని మేము అనుభవించాలయ్యా అని ఆ గోపకాంతలందరూ కూడా పరమాత్మకు విన్నపం చేసుకున్నారు. ఆ జగదానంద సంధాయకుడు నీలాసమేతుడై ముగ్ధమోహనమైనటువంటి చిరునవ్వు నవ్వారు. తన యొక్క దివ్యమైనటువంటి అభయహస్తాన్ని ఎత్తి చూపించారు. ఓ గోపకాంతలారా, మీ మనస్సులో ఉన్నటువంటి పరిపూర్ణమైన కోరికలన్నీ కూడా ఈ కృష్ణుడు ఈడేరుస్తాడు, ఆనందంగా ఉండండి అని అభయమిచ్చారు. మరల రేపటి పాసురంలో ఆ ఆండాళ్ ఇంకెంత అద్భుతమైన విషయాన్ని మనకు తెలియచేస్తారో అంతవరకు ఆ ఏం తెలుసుకుంటామా అనేటువంటి ఉత్సుకతతో అందరం ఎదురు చూద్దాం. హరి ఓం తత్సత్.